మౌన పోరాటం మౌన పోరాటం. Stop it! Stop it! Stop it! What are you doing? ఆయన ఎందుకు గడిపిస్తున్నారు? మీరు కాలేజీలో చేసే ర్యాగింగ్ సరిపోవట్లేదా? ఇక్కడికి వచ్చి కూడా ఏదో పనులు చేయాలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఆయన అలానే పిలుస్తారంట. అందుకే మేము కూడా అలాగే పిలవాలని డిసైడ్ అయ్యాం సార్. అంతే కదా స్వాతిముత్యం? నక్షత్ర 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 ఎందుకలా అరుస్తున్నావు? ఇంట్లోనే ఉన్నాను కదా. ఏయ్, నా మీదే చేయి చేసుకుంటావా? నిన్ను తప్పు చేసిందే కాకుండా మళ్ళీ నా మీదే చెయ్యెత్తుతావా? చంపేస్తాను. నేనేం తప్పు చేశాను? నన్నెందుకు కొట్టావు? నీ దుర్మార్గానికి కొట్టడం అనేది చాలా చిన్న శిక్ష. దుర్మార్గమా? ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? హేయ్, వాగుతున్నావు గీగుతున్నావని నోరు పారేసుకున్నావంటే 2 చెంపలు ఎడపెడ వాయించేస్తాను. చేసిన చెత్త పని చాలదని ఇంకా మాట్లాడుతున్నావా? ఏయ్, అసలు నేనేం చేశాను? ఏం చేశావా? గుళ్ళో నువ్వేం చేశావో నీకు తెలీదా? గుళ్ళోనా? గుళ్ళో నేనేం చేశాను? ఏం చేశావా అంటే ఇప్పుడు కూడా ఒప్పుకోవా నువ్వేం చేశావో? నేనేం చేయలేదు. వసంత ఆంటీ వాళ్ళ నగ తీసుకొచ్చి అత్తయ్య బ్యాగ్ లో వేసేసి ఆవిడ్ని నేరస్తురాల్ని చేశావు, అవమానించావు. శాశ్వతంగా ఆవిడ మీద దొంగ అనే ముద్ర వేయాలని చూసావు కదా. అత్తయ్య 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 ప్లీజ్ ఏడవకు అత్తయ్య. వాళ్ళంతా కళ్ళున్న గుడ్డి వాళ్ళు, చెవులున్న చెవిటి వాళ్ళు, మనసు లేని మూర్ఖులు. వాళ్ళ మాటల్ని పట్టించుకోవడమే పెద్ద తప్పత్తయ్య. వద్దత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఏడవకు. వాళ్ళు తిట్టింది నన్ను కాదవంతి, దుర్గక్కని. అయ్యో, నా రూపంలో ఉన్న దుర్గక్కని తిట్టారు. నేనెంత పాపాత్మురాల్ని. ఇన్నేళ్లుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న దుర్గక్కకి ఇంత చెడ్డ పేరు తెచ్చాను. ఇంతకాలం దుర్గక్క లాంటి గొప్ప మనిషి పోలికలతో ఉన్నానని ఎంతో సంతోషపడేదాన్ని. ఇప్పుడు దుర్గక్క పాలిట శాపమైపోతుందని నేను అనుకోలేదవంది. నేను అనుకోలేదు. నాకెంతో మంచి చేస్తున్న అక్కకి చాలా ద్రోహం తలపెట్టాను. ఇంత ఇంత దారుణం చేసిన నాలాంటి మనిషి బ్రతికుండకూడదు. ఏ దారుణం చేయలేదమ్మా. ఎవరు మీరు? ఇందాక జరిగిన గొడవంతా చూశాను. నేను కూడా దుర్గ గారిని తప్పుగా అనుకున్నాను. తర్వాతే మా అబ్బాయి తీసిన వీడియో చూసాకే అప్పుడు తెలిసింది దుర్గ గారు ఏ తప్పు చేయలేదని. ఏంటండి మీరనేది? మీకేం తెలుసు? ఏ వీడియో చూశారు? వీడు నా కొడుకమ్మా. ఇందాక సరదాగా నా ఫోన్తో గుడి మొత్తం వీడియో తీశాడు. వాడేం తీశాడా అని వీడియో చూస్తుంటే అందులో అసలు దొంగ దొంగతనం చేస్తూ కనిపించింది. ఎవరు తీశారన్నాగా? చూపించండి, చెప్పండి. మీ కోడలేనండి.
నక్షత్రం అలా చూడమేంటి? మీ అత్తయ్య అలా చేసింది కదా. అయినా అవంతి, ఆ అత్తయ్య బ్యాగ్ లో నేను నాకు వేయడమేంటి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అది ఆవిడ తీసుకొనుంటుంది. ఆవిడికి ప్రియమైన కోడలివి కాబట్టి ఆవిడ తప్పుని ఇప్పుడు నా మీద నెట్టేస్తున్నావు కదూ? హేయ్! అత్తయ్య తీసిందని ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఇప్పుడే నువ్వు చేసిన ఘనకార్యం బయట పెడతాను. చూడు, నువ్వు కూడా చూడు. చేసిన తప్పుని ఇంతకంటే గొప్పగా ఎవడు బయట పెట్టలేడు. నక్షత్ర, ఇక తప్పదమ్మా, ఒప్పుకోవాల్సిందే. ఏంటి ఏంటి ఒప్పుకునేది? ఈవిడ గారేదో వీడియోని మాఫింగ్ చేసి అది మనకి చూపిస్తే మనం ఒప్పేసుకోవాలా? ఓహో, ఇప్పుడు నేరస్తులు తప్పించుకోవడానికి ఈ మార్ఫింగ్ అనే మతలబు ఒకటి అడ్డం పెట్టుకోవచ్చు కదూ. అడ్డం పెట్టుకోవచ్చు రఘురాం, ఎందుకు అడ్డం పెట్టుకోకూడదు? కాకపోతే ఈ వీడియో పోలీసులకిస్తే వాళ్ళు దీన్ని టెస్ట్లు చేసి ఎంక్వైరీ చేసి గుళ్ళో ఉన్న సీసీ ఫుటేజ్ కూడా తీసి అప్పుడు వాళ్లే డైరెక్ట్ గా నక్షత్ర దగ్గరకు వస్తారు. అప్పుడు చెప్పమను వాళ్ళు తెచ్చిన అరెస్ట్ వారెంట్ కూడా నక్కలేదని. పోలీసులా? నీ మేనకోడలు ఈ పని చేస్తుంటే సెల్లో వీడియో తీసే కుర్రాడొకడు తన చేతి వాటాన్ని తన దుర్మార్గపు పనిని అనుకోకుండా వీడియో తీశాడు. ఇది అత్తయ్య నేను అక్కడే చూశాం. చూసిన వెంటనే నేను నీ చంప అందరి ముందు పగలగొట్టేదాన్ని. వసంత ఆంటీ వాళ్ళకి ఇది చేసిన పనిని చూపించేదాన్ని. కానీ అత్తయ్యే, నక్షత్ర నా కోడలే కదా, దాని పరువు పోతే నా పరువు పోయినట్టే అని నన్నాపింది. నువ్వు బాధపడితే తను చూడలేనని చెప్పింది. అంత గొప్ప మనిషి నీ కత్తయ్యగా దొరికినందుకు నువ్వు దండం పెట్టి నీ జీవితాంతం ఆవిడ కాళ్ళు కడిగి పూజ చేసుకోవాలి. చెయ్యాలి చెయ్యాలి. మా అమ్మని చంపేసి నన్ను అనాథని చేసిన ఆడదానికి నేను పాద పూజ కాదు, కర్మకాండ చేయాలి. అన్యాయంగా సాటి ఆడదాని ప్రాణం తీసిన దానికి దండం కాదు, పిండం పెట్టాలి. నక్షత్ర! ఏయ్ తగ్గు. ఏంటి ఓ తెగ రెచ్చిపోతున్నా? అవును, నేను దుర్గని అవమానించాలనుకున్నాను, అందరితో తిట్టించాలనుకున్నాను. ఏ అందులో తప్పేంటి? ఆవిడ మా అమ్మని ఎన్నిసార్లు అవమానించలేదు, ఎన్నిసార్లు తిట్టలేదు. వాటన్నిటికీ ఆ తల్లికి కూతురిగా నేనెప్పుడు బదులు తీర్చుకోవద్దా? తీర్చుకుంటాను, ఇంతకింత తీర్చుకుంటాను. ఆ దుర్గని బోర్న ఏడ్చేలా చేస్తాను, హింస పెడతాను. చేస్తావు, నిన్నిలాగే వదిలేస్తే ఏమైనా చేస్తావు. ఇదిగో చూడు, ఇంకొకసారి అత్తయ్య విషయంలో ఇలాంటి చెత్త పనులు ఏమైనా చేసి ఆవిడ్ని బాధ పెట్టాలని చూసావో చేస్తాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ వీడియో మురారికి చూపిస్తాను.
ఈ వీడియో గాని మురారి కంట పడిందంటే ఆ మరుక్షణం నుంచి అతని కంటి ముందు నుంచి ఈ ఇంటి నుంచి నువ్వు మాయమైపోవాల్సి వస్తుంది. ఇదొక్కటే కాదు, మొత్తం నువ్వు రఘురాం కలిసి ఈ ఇంట్లో ఏం చేశారో అవన్నీ చెప్పేస్తాను. అందుకు రెడీ అయితే నువ్వు అత్తయ్య జోలికి వెళ్ళు. జాగ్రత్త. ఈ వీడియో నా దగ్గరుందని మర్చిపోకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు. జానకి, 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 ఎక్కడున్నావు? ఏంటి విశాలాక్షి, చదువుకుంటానని వెళ్ళిన వీడు చెవి కోసిన మేకలా అరుస్తున్నాడేంటి? జానకి, నువ్వేం కంగారు పడుకో. మీ ఆయన బాగా చదువుకుంటాడు, ఆఫీస్కి వెళ్తాడు. జానకి, నానా, జానకి ఎక్కడ? సౌందర్య, అమ్మ ఎక్కడ? నాన్న, జానకి, మీ ఆయన వచ్చేశారు. నేను తర్వాత మాట్లాడతాను. ఉంటాను. అప్పుడే వచ్చేసారేంటిగా? ఏమైందన్నా? ఎందుకు అరుస్తున్నావు? జానకి, జానకి, ఏమండి, ఏమైందండి? ఎందుకలా అరుస్తున్నారు? అయినా చదువుకోకుండా ఎందుకు ఇలా వచ్చేశారు? జానకి, వద్దు జానకి, నాకే వద్దు. ఈ చదువులు ఇవేవి నాకొద్దు. అదేంటండి అలా అంటున్నారు? బాగా చదువుకుంటానని కోచింగ్ సెంటర్లో చేరారు కదా, మళ్ళీ ఇంతలోనే ఏమైంది? వద్దు జానకి, నాకే వద్దు. నాకు అసలు ఈ చదివే వద్దు. నేను ఇంకా చదువుకోను అసలు. ఏమండి, అలా మాట్లాడకండి. మీరు చదువుకోనంటే ఎలా? గోదావరి, ఏమైంది? ఏమో అమ్మగారు, లోపలికి వెళ్ళినట్టే వెళ్ళి 10 నిమిషాల్లో వెనక్కొచ్చేసి కారెక్కేశారు. అడిగితే నాకేమీ వద్దని మాత్రం అన్నారు. ఇంకేమీ మాట్లాడలేదు. ఏమండి, ఏం జరిగిందండి? జానకి, నేను చదువుకోను. చదువుకుందాం అనుకుంటే అక్కడ పిల్లలందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. నవ్వుకోనివ్వండి. ఇప్పుడు నేను చదువుకోకూడదంట. నా పిల్లల్ని చదువుకోవడానికి పంపించాలంట. అప్పుడు పిల్లలతో పాటు నేను కూడా చదువుకోవచ్చురా వెధవల్లారా అని మీరు గట్టిగా చెప్పాల్సింది కదా. నన్ను అరే ఒరే అని పిలుస్తున్నారు జానకి. నేను పిల్లలు పెట్టే మేకనంట. నన్ను ఏదేదో బకరాని కూడా పిలిచారు. నన్ను హేళన చేస్తున్నారు. నన్ను బాగా ఏడిపిస్తున్నారు. ఏమండి, ఏమండి, ఏడవకండి. ఈ రోజు ఏడిపించిన వాళ్లే రేపు మీ కాళ్ళ మీద పడి క్షమించమని వాళ్లే ఏడుస్తారు. గొంగళి పురుగుని అసహించుకున్న ప్రతి ఒక్కరూ సీతాకొక చిలకలా మారాక గొప్పగా పొగుడుతారని చెప్పాను కదండి. అబ్బో, ఇదేదో అన్ని చూసినట్టుగా చెప్పేస్తుంది. నాన్న, వద్దు నాన్న, ఏడవకు నాన్న. నువ్వేడిస్తే వాళ్ళు ఇంకా ఏడిపిస్తారు నాన్న. ఊరుకో నాన్న. చెన్నై గారు, మిమ్మల్ని ఎవరైనా ఏడిపిస్తే మీరు ఊరుకోవద్దు. వాళ్ళని మీరు ఏడిపించండి. అయ్యో, ఏమండి, మీరే బాగా చదువుకున్నాక. అరే, నేను చదువుకోనని చెప్తున్నాను కదా, మళ్ళీ చదువు చదువు అంటావేంటి? ఏమండి, ఏమండి, మీరలా అనకండి. ఎవరు ఎన్ని మాటలన్నా మీరస్సలు పట్టించుకోకండి. మీరు బాగా చదువుకోవాలండి. మొత్తం అన్ని మీరే తెలుసుకోవాలి.
అరే నేను ఏమి నేర్చుకోనని చెప్తుంటే వినిపించుకోండి జానకి. వాడు చెప్పిన దానికి అసలు నువ్వెందుకు ఒప్పుకున్నావు? నన్ను ఎందుకు ఇలా కష్టపెడుతున్నావు? ఏమండి మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. వద్దు జానకి, మనకి ఈ పోటీలే వద్దు. చెప్పాను కదా నేను చదువుకోలేనని. నాకు చదివే రాదు జానకి. ఏమండి నాకు చదువే వద్దు జానకి. నువ్వు చెప్పావు కాబట్టి నేను తెలుగు నేర్చుకున్నాను, లేదంటే అది కూడా నాకు వచ్చేది కాదు. నేను చదవలేను. వాళ్ళ మాటలకి నాకు చదువు బుర్రకెక్కదు. నా బుర్రలో పట్టే ఉంది జానకి, పట్టే ఉంది. ఏమండి నేను ఆ సార్తో మాట్లాడి మీకు విడిగా క్లాసులు పెట్టమంటానండి. నువ్వు క్లాసులు ఎక్కడ పెట్టినా వాళ్ళు చెప్పినట్టు నాకు చదువు రాదు. ఆ భాష నా బుర్రకెక్కదు. అందుకే నేను అక్కడికి వెళ్ళను, ఆఫీస్ కూడా వెళ్ళను. ఒరే ఒరే ఏంట్రా మాటలు? నీకు తెలీదు నాన్న, ఆఫీస్కి వెళ్ళడం అంటే బోళ్ళంత కష్టం నాన్న. నేను చదవలేను, వద్దు. వెళ్ళకపోతే మన జీవితాలు ఎలా మారుతాయండి? సౌందర్య జీవితం ఎలా మారుతుంది? మీరు మారకపోతే మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలండి. మొత్తం అన్ని వదిలి వెళ్ళాలి. ఒక గుడిసెలోకి మారిపోవాలండి. పర్వాలేదు జానకి, ఇన్నాళ్ళు కష్టపడ్డాం కదా, ఇక నుంచి మళ్ళీ అయ్యే కష్టాలు పడదాం. అయ్యో మీరెందుకు ఇంతలా భయపడుతున్నారు? ఎందుకు ఇంత బేలగా మాట్లాడుతున్నారు? కష్టపడకుండా మనకేదీ రాదు. కన్న తండ్రిగా సౌందర్య జీవితాన్ని మార్చాల్సింది, కట్టుకున్న భార్యని జీవితంగా సంతోషంగా చూసుకోవాల్సింది మీరేనండి. అలాంటి మీరు ఎక్కడో ఎవరో ఏదో అంటున్నారని. ఏదో కాదు జానకి, నన్ను స్వాతిముత్యం అంటున్నారు. పెరుగన్ను అంటున్నారు. బుర్రలో ఏమీ లేని బంకమట్టు అంటున్నారు. నన్ను పిల్లలందరూ కలిసి ఏడిపిస్తున్నారు జానకి. ఈ దుర్మార్గులు నన్ను అలా అని నన్ను ఏమీ చేయలేని వాడిగా మిగిల్చేశారు. ఆ మాటలు వింటున్నప్పుడు నాకు నీరసం వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. నేను ఏమీ చేతగాని వాడిని అనిపిస్తుంది. వాళ్ళని అలా అనొద్దని నేను బతిమలాడాను జానకి, అయినా సరే వాళ్ళు వినిపించుకోవట్లేదు, అలా అంటూనే ఉన్నారు. వద్దు జానకి, నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇలాగే ఏడిపిస్తారు. వీళ్ళు కొట్టే దెబ్బల కంటే వాళ్ళు అవమానించిన మాటలే నాకు చాలా బాధగా ఉన్నాయి. ఇక నా బతికి ఇంతే. నన్ను పెళ్లి చేసుకున్నందుకు నీ బతుకు ఇంతే, మన అమ్మాయి బ్రతికి ఇంతే, ఈయన బ్రతుకు ఇంతే. నాకు ఈ చదువులే వద్దు జానకి, నన్ను వదిలే జానకి. ఏంటి జానకి? నువ్వా స్వాతిముత్యం గాడికి కీ అనుకున్నావు కదూ? నువ్వు బాగా కీ ఇస్తే వాడు ఏదైనా చేసేస్తాడు అనుకున్నావు కదూ? వాడు ఏమీ చెయ్యలేడు.
నువ్వు వాడికి ఎంత కీ ఇచ్చినా వాడు ఏం చేయలేడు. నీ మాటలు విని వాడేదో తెలుగు నేర్చుకున్నాడు, సంతకం నేర్చేసుకున్నాడు అని తల ఎగరేసావు కదా. ఇప్పుడేమైందమ్మా? 4 కుర్రాళ్ళు 4 డైలాగులు వదిలేసరికి తట్టుకోలేక ఏడుస్తూ ఇంటికి పారిపోయి వచ్చేశాడు. ఓడిపోతారు అనే భయంతో కాళ్ళు బేరానికి వస్తున్నారా? మీకు ఓడిపోతామనే భయం బాగా పట్టుకుందని నాకు అర్థమైంది. జానకి, జానకినే, కళ్యాణరాముడికే కాదు, ఈ ఇంటికి జానకీనే. ఏంట పొగరు? ఇది పొగరు కాదు, నమ్మకం. మిమ్మల్ని ఓడిస్తాననే నమ్మకం.